చామంతి పక్క ప్లాన్తో రమాదేవిని పట్టపగలు చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఐస్ గడ్డలు తెప్పించి ఎలాగైనా తన ఇక కాలకున్న నరాలన్నీ ఒక్కసారిగా బిగిసిపోయాయని చెప్పేసి వచ్చిన ఆ మురుగ కాస్త ఇక చామంతితో చెడు కూడా ఆడుతూ ఉంటాడు రమాదేవిని. అలా మురుగ చెప్పినట్టుగా వెంటనే ఆ ఐస్ ట్యూబ్ మీద ఐస్ గడ్డల మీద తన కాళ్ళు పెట్టి అలా నిలబడితే ఆ బిగిసిన నరాలు చల్లబడి వెంటనే ఇక ఒక్కసారిగా రక్తస్రావణం ఆడుతూ కాళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ మురుగ చెప్పేసరికి వెంటనే అదే సమయానికి ఇలా చేయడం అవసరం లేదని చెప్పేసి అరుణ్ అంటూ ఉంటాడు. అదేంట్రా, మీ అమ్మ కాళ్ళు రావడం నీకు ఇష్టం లేదా అనే విధంగా అంటుండగా, ఇలా చూడడం నాకు ఇష్టం లేదు నాన్న, అమ్మ ఇలా ఇబ్బంది పడుతుంటే చాలా బాధేస్తుంది అని ప్రేమ అంటుండగా, ఏంట్రా మీరిద్దరు కలిసి ఇలా ఆలోచిస్తుంటే ఫ్యూచర్లో మీ అమ్మ జీవితం ఏం కావాలి, అందుకని తను చెప్పినట్టు ఇక వెంటనే చేస్తే వెంటనే కాళ్ళొచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి అనే విధంగా హర్ష అంటూ ఉంటాడు. మురుగా, మీరు లేట్ చేయకండి, వెంటనే ఇక ఐస్ గడ్డల మీద తన కాళ్ళు పెట్టి మెల్లగా నిలబెట్టండి అని చెప్పేసి అనేసరికి అటు బలవంతంగా ఇక చంద్రిక ఇటు చామంతి తనని బలవంతంగా లేపి ఇక నిలబెట్టినా ఆఖరికి ఉలకదు పలకదు. మళ్ళీ కావాలని చెప్పేసి ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. మొండి గతంలాగా ఎలాగైనా ఇక ప్రేమ్ బాబును పోనీయకుండా మీరు ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురు పడ్డట్టుగా ఇక తిరగదాస్తున్నారు కదా, ఈసారి ఇక నేను వేసిన ప్లాను మీ చావుతోనే పోరాడుతుంది అమ్మగారు అని ఈ విధంగా చామంతి మనసులో అనుకుంటుంది. అయ్యో, ఇంతసేపు పెట్టినా తన కాళ్ళలో నరాలు బిగిసిపోయినట్టున్నాయి, ఇక లాస్ట్ ట్రీట్మెంట్ ఏంటి మురుగా, మళ్ళేంటి? ఏం లేదు, ప్రాణంతో చెడుగుడు. ఏంటి? అవునమ్మా, ప్రాణంతో చెడుగుడు. అదేం ట్రీట్మెంట్? అయ్యో అమ్మ, ఇప్పుడు సినిమాలో చూస్తూ ఉంటావే, కొన్ని నిజాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఒక బండి వస్తూ ఉంటుంది, అప్పుడు ఒక అతని కాళ్ళు లేకపోయేసరికి అతనికి కాళ్ళు వచ్చే అవకాశం ఉండదు. అలా ఎలా అంటావా? ఇప్పుడు జరగబోయే ట్రీట్మెంటు నువ్వు కళ్ళార సుత్తు కానీ అని అంటుండగా, వీందుంపదెగా అసలు వీడు ఏం చేస్తున్నాడు, నా ప్రాణాలతో వీడు చెడు కూడా ఆడుతున్నారు, బొమ్మకు నీరెత్తనట్టుగా ఎలా చూస్తుంది చూడు, చి పేరుకే నాకు కూడదు కానీ ఏం చేయలేంది అని చెప్పేసి రమాదేవి తిట్టుకుంటూ ఉంటుంది. అంటే మురుగా, ఇప్పుడు అలా చేస్తే మా అమ్మగారికి కాళ్ళు వస్తాయా? చెప్పాను కదమ్మీ, ఇట్ట సిట్టుకెత్తే అట్ట వస్తాయి, ప్రాణంతో చెడు కూడా అని చెప్పేసానే. ఆ ట్రీట్మెంట్ జరిపితే ఖచ్చితంగా వస్తాయి, కావాలంటే నా మాట చూడు, ఇదిగో నువ్వు ఏం చేసినా పర్లేదు కానీ నా ప్రాణం వద్దు, నువ్వు తీయడం అడ్డు, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే బాగుంది. అదేంటి రామా అలా మాట్లాడుతున్నావు? ప్రతి ఒక్కటి నువ్వు దగ్గరుండి చూసుకున్న దానివి ఇలా ముసల్దానిలా మూలకు పంటే ఛీ, నా ప్రెస్టీజ్ పోతుంది. వద్దు రామా, నువ్వు ఇలా ఉంటే నా మనసు ఆగట్లేదు రామా. ఎలాగైనా ఎంత ట్రీట్మెంట్ అయినా సరే, ఎన్ని లక్షలు కోట్లైనా సరే, ఆఖరికి నా ఆస్తి అమ్మైనా సరే నీ కాళ్ళు తెప్పించే పూచి నాది అని విధంగా హర్ష అంటూ ఉంటాడు. మురుగా, ఇక లాస్ట్ ట్రీట్మెంట్ జరిపించు, దానివల్ల రాకపోతే ఇక ఏకంగా కాళ్ళు కొట్టేసి ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ తర్వాత కొత్త కాళ్ళు పెట్టిస్తారు కదా, అది చేస్తే సరిపోతుందిలే అని అంటుండగా, ఇక నిజంగా నేను కాళ్ళు పోయినట్టు నాటకం ఆడడమే కానీ ఆ నాటకం భాగం పక్కన పెడితే నా కాళ్ళు పోయినట్టుగానే చేస్తున్నారు. ప్రేమ్ గాని ఎలాగైనా దెబ్బ కొట్టి వాడిని పైకి రాకుండా చేద్దామంటే వీళ్ళు నా ప్రాణాలని మధ్యలో పెట్టి చెడు కూడా ఆడుతున్నారు కదా. అమ్మ సామంతి, ఇక వెంటనే అమ్మగారిని బయటికి తీసుకురా. ఎక్కడికి? చెప్పాను కదా తీసుకురా. అయినా అమ్మగారు మన మంచి గురించే కదా మురుగా చెప్పేది. సరే అని చెప్పేసి వెంటనే చామంతి రామాదేవిని బయటికి తీసుకొస్తుంది. ఇక సామంతి వెంటనే ఆ రోడ్డు మధ్యలో అమ్మగారిని ఆడ ఇక పెట్టేసాయి. ఏమంటున్నావు? అయ్యో అమ్మ, ఇది లాస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పానే. అదేంటంటే ఇప్పుడు అమ్మగారికి కాలు రావాలంటే తన ప్రాణాన్ని బలంగా పెట్టాలి. అక్కడ దూరంగా బండి వస్తుంది, ఆ బండికి ఇక తిను అడ్డంగా ఉంటుంది. తన ప్రాణాలు కాపాడుకోవాలంటే తన కాళ్ళు సపోర్ట్ చేయాలి కదా.
అంటే ఇందులో భాగం ట్రీట్మెంట్ అన్నమాట. ఓ, ఇది కూడా ఉందా మురుగా ట్రీట్మెంట్? ఓ, ఇది చాలా మందికి ఉపయోగించాను, కానీ తొందరగా లేశారు. నేనేదో సాదా సీదా అనుకున్నాను, కానీ ఈ అమ్మది కూడా ట్రీట్మెంట్ చాలా పొద్దున అన్నట్టు. ఇకో సామంతి, ఇదంతా పక్కన పెట్టు, నువ్వు తనని మధ్యలో నిలబెట్టు. గిలాంటి ఏంటి ప్రాణాలు తీయడం? నాన్ సెన్స్, ఇదంతా అవసరం లేదు, అదే కానీ లోపల తీసుకురండి అని రోజా అంటుంది. అయ్యో రోజమ్మ, ఏంటి అర్థం కావట్లేదా? కొన్ని సినిమాలలో ఇలా జరుగుతాయి. ఎందుకంటే కాళ్ళు లేని వాళ్ళకు కూడా ఇక వాళ్ళ చావు, వాళ్ళని కాపాడుకోవాలని దమ్ము, సత్తా, ధైర్యం ఈ మూడు తెగించి వాళ్ళు కాళ్ళ చెల్ల చేసుకుంటారు. అయినా మీలాంటి వాళ్ళకు తెలియకపోవడం ఏంటి? ఇప్పుడు అమ్మగారు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అమ్మగారు నిలబడతారు. అమ్మగారు, మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని నడిపిస్తుంది అమ్మగారు, నేను చెప్తున్నాను కదా అనే విధంగా వెంటనే రమాదేవిని తీసుకొచ్చి నరి రోడ్డు మీద ఆ వీల్ చైర్లో కూర్చోబెడుతుంది. పక్క ప్లాన్తో చామంతి తనకు తెలిసిన వాడిని వెంటనే ఇక డీసీఎం తీసుకొని వాడు ఎదురుగా వస్తూ ఉంటాడు. అదే సమయానికి ఈరోజు అత్తయ్య ఆఖరి చూపు ఆఖరి చావు, కాళ్ళు పోయని చెప్పేసి నాటకం ఆడమేం కానీ తన జీవితాన్ని పలంగా పెట్టేలా ఉంది అని ఈ విధంగా అంటుండగా, అమ్మో దేవుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి? చావుతో పోరాడుతున్నానా, లేకపోతే చావే నన్ను ఎదురు తీసుకెళ్తుందా దేవుడా అని ఈ విధంగా రామాదేవి మనసులో అనుకుంటుంది. అమ్మగారు, చెప్తున్నాను కదా, మీరు టెన్షన్లో ఉన్నారు. ఆ టెన్షన్లో మిమ్మల్ని చంపడానికి ఇక ఒక బండి వస్తుంది. ఆ బండి దగ్గర నుంచి మీ ప్రాణాలు ఎలా కాపాడుకుంటారో అలాగే కాపాడుకోవాలి అమ్మగారు అని చెప్పేసి అంటుండగా, ఇక మురుగా ఈడ ఓకేనా, కొంచెం లెఫ్ట్కి తీసుకో, ఓకే మురుగా అని చెప్పేసి స్ట్రేట్గా కూర్చోబెడుతుంది. ఈలోపు ఇక వెంటనే అంత స్పీడ్లో బండి వస్తూ ఉంటుంది. అమ్మా, మీరు కాపాడుకోవాలమ్మా, ఆ బండి దగ్గర నుంచి మీ ప్రాణాలు కాపాడుకోవాలి, మీ కాళ్ళు వస్తాయి, నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి చామంతి అంటూ ఉంటుంది. మరోవైపు అంత స్పీడ్లో ఇక బ్రేకులు వేయకుండా వస్తూ ఉంటాడు. అమ్మా, ఆ బండికి బ్రేకులు లేవమ్మా, నీ ప్రాణాలు పోతాయి, ఇక నీ ప్రాణాలు ఆఖరి ప్రాణాలే, నువ్వు ఎలా కాపాడుకుంటావు నీ ఇష్టమమ్మా అనే విధంగా చామంతి రామాదేవిని ఇంకా టెన్షన్తో టార్చర్ పెడుతూ ఉంటుంది. ఈలోపు అనుకున్నట్టుగానే అంత స్పీడ్లో ఆ బండి వస్తూ రామాదేవికి 1 ఇంచు మందల్లో తన ప్రాణం పోయే టైంకి ఒక్కసారిగా ఆ వీల్ చైర్లో నుంచి వెళ్ళి అటు పక్కన పడుతుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఈ ట్రీట్మెంట్తో రామాదేవికి కాలొచ్చాయని అందరూ నమ్మేలా ఇక చామంతి పక్కగా ప్లాన్ చేస్తుంది. వెంటనే రామాదేవి ప్రాణాలు కాపాడుతుంది. తన ఆడిన నాటకానికి కూడా చామంతి తెరదించుతుంది. దాని కాళ్ళు రావడంతో అమ్మన మురుగా, ఎందా కాళ్ళు వచ్చి ఉండదే, ఇక ఈ చరిత్రలో మిగిలిపోయింది రామాదేవి మేడం గారే అనే విధంగా ఆ మురుగా అంటుండగా, మురుగా నీ మేలు జన్మలో మర్చిపోలేను మురుగా, ఈరోజు నా భార్య కాళ్ళు పోయాయి అనుకున్నా, ఇక చాలా బాధపడ్డాను, నీ వల్ల ఇక ఆ కాళ్ళు వచ్చాయి, ఇక నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని అంటుండగా, వాడు కాళ్ళు ఇవ్వడం కాదు, నా ప్రాణాన్ని కాపాడుకునడానికి కాళ్ళు వచ్చినట్టు నాటకం ఆడాను అమ్మగారు, ఇక చాలా సంతోషంగా ఉంది అమ్మగారు, మీ కాళ్ళు వచ్చాయి, ఇక ఆ దేవుడా చాలా థ్యాంక్స్ దేవుడా, మా అమ్మగారికి కాళ్ళు తెప్పించావు, ఇక పదండి లోపలికి, అమ్మ ఎంత సంతోషంగా ఉంది అనే విధంగా చామంతి అనుకుంటూ ఉంటుంది. నాకు తెలుసమ్మా, నీ ప్రాణం కోసం అని చెప్పేసి నువ్వు కాళ్ళు వచ్చినట్టు నాటకం ఆడావని తెలుసు, నువ్వు తీసిన గోతులే నిన్నే పడేలే చేశాను, ఇక ప్రేమ్ బాబుని టార్చర్ పెడతావా అని చామంతి మనసులో అనుకుంటూ ఉంటుంది.